ఈ క్లాస్లో మనం బిహేవియర్కి సంబంధించి ఎదుటి వ్యక్తులు మనల్ని ఇరిటేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఇంగ్లీష్లో మనం ఒక్కొక్కసారి వర్డ్స్కి సెంటెన్సెస్కి మనం జస్ట్ కొంచెం వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతుంటాం. అలాంటి సెంటెన్సెస్ కొన్ని మనం ఈ ఒక క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నోటికి ఏది వస్తే అది మాట్లాడకు. నోటికి ఏది వస్తే అది మాట్లాడకు. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేషన్ చేయాలంటే, డోంట్ సే ఎవ్రీథింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్. డోంట్ సే ఎవ్రీథింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి విషయాలపైన స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కావాలనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి మన క్లాసులు ప్రిపేర్ చేయడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఏదో ఒక విషయాన్ని మీరు అలా కామెంట్ రూపంలో మీకు ఉన్న డౌట్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్కి వద్దాం. సెకండ్ సెంటెన్స్, నువ్వు మూర్ఖుడివి, పనికిమాలిన వాడివి. నువ్వు మూర్ఖుడివి, పనికిమాలిన వాడివి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో కొలోక్వియల్ భాషలో వాడుతూ ఉంటాం. దీన్ని ఇంగ్లీష్లోకి మార్చాలంటే, డోంట్ యాక్ట్ లైక్ ఏ ఫూల్ ఆర్ వేస్ట్ యువర్ పొటెన్షియల్. థర్డ్ సెంటెన్స్, మంచిగా మాట్లాడడం నేర్చుకో. దీన్ని ఇంగ్లీష్లోకి మనం ఎలా చేస్తే బాగుంటుందంటే, లెర్న్ టు స్పీక్ పొలైట్లీ అండ్ కైండ్లీ. ఫోర్త్ సెంటెన్స్, పద్ధతిగా ఉండు. ఇన్ ఇంగ్లీష్, బీ డిసిప్లిన్డ్ అండ్ వెల్ మేనర్డ్. ఫిఫ్త్ సెంటెన్స్, లేకపోతే ఏదో ఒక రోజు దెబ్బతింటావు. ఇలాంటి సెంటెన్సెస్ మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో ఎదుటి వ్యక్తుల్ని అప్పుడప్పుడు మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళ బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేషన్ చేస్తామంటే, అదర్వైజ్ వన్ డే యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్, అటు ఇటు తిరగకుండా ఒక చోట కుదురుగా కూర్చో. మన జనరల్గా పిల్లలతోటి కానీ ఎవరితో అయినా సరే అప్పుడప్పుడు అంటుంటాం అనమాట. కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, జస్ట్ ఏదో టైంపాస్గా అన్నట్టుగానో, లేకపోతే ఏం చేయాలో తెలియదు అన్నట్టుగానో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు స్టే ఫోకస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాండరింగ్ అరౌండ్. సెవెంత్ సెంటెన్స్, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకో. ఈ సెంటెన్స్ కూడా మనం జనరల్ లాంగ్వేజ్లో ఎక్కువగా, వ్యవహారిక భాషలో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకో. దీని ఇంగ్లీష్లో మేక్ ద రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైం అని చెప్పవచ్చు అనమాట. ఎయిత్ వన్, అందరూ మెచ్చుకునేలా ప్రవర్తించు. బిహేవ్ ఇన్ ద వే దట్ ఎర్న్స్ ఎవ్రీవన్స్ రెస్పెక్ట్. నైన్త్ సెంటెన్స్, అందరూ సంతోషిస్తారు. యువర్ సక్సెస్ విల్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. టెన్త్ సెంటెన్స్, ఇకనైనా బాగుపడు. ఇది మనం ఇరిటేషన్ ఎక్కువైనప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క బిహేవియర్ పట్ల వాళ్ళలో చేంజ్ తీసుకురావడానికి ఎక్కువగా అటువంటి టైంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇకనైనా బాగుపడు. దీని ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు చేంజ్ ఫర్ ద బెటర్ అని చెప్పవచ్చు. మంచి జరుగుతుంది. 11th సెంటెన్స్, మంచి జరుగుతుంది. గుడ్ థింగ్స్ విల్ కమ్ యువర్ వే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.